ఓటేస్తానని ఒట్టై పిల్లలు దేవుల మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు కడుపుల తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థన రాత్రిపూట జోరుగా మటన్ చికెన్ లిక్కర్తో దావతులు వలస ఓటర్లకు వీడియో కాల్స్ ఓటేసిపోవాలని వేడుకలు నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం పోలింగ్కు ముగిలింది 2 రోజులే ఇట్లా ఉన్నది ఇక ఒట్లేస్తున్నారు కడుపుల తలకాయ పెట్టుడు ఇక ఇవన్నీ జరుగుతుంటాయి ఊర్లలో కాళ్ళు మొక్కుడు ఇవన్నీ జరుగుతుంటాయి ఇదంతా ఇది ఒకటే రోజు ఎలక్షన్లు అయిపోయిందంటే కథం నువ్వెవరో నేనెవరో కథం అయిపోతుంది కానీ ఇక్కడ ఇక ఇయాటితోని ఓటర్ మహాశయులకు చాలా బాధే ఎందుకంటే ఇక ఇప్పటిదాకా ఎట్లుందో ఇక మంచిగా ప్రచారానికి పోతే పైసలు నైట్ పూట మందు తర్వాత చికెన్ ఏదంటే అది వీళ్ళు దేవుళ్ళు అంతే ప్రజలు దేవుళ్ళు ఇంకా ఇంకొంతమంది ఉత్తమ ఓటర్లు ఉంటారు ఎట్లుంటారు అంటే పొద్దుగాల కాంగ్రెస్ కు ప్రచారానికి పోతారు మధ్యాహ్నం బీఆర్ఎస్ కు పోతారు నైట్ పూట బీజేపీకి పోతారు సమన్వయం అన్ని పార్టీలను కవర్ చేసుకుంటూ వస్తారు అంతా మనిషికో ఓటరు సమన్యాయం అంటారు మనిషికో 500 ఇక అటువంటి ఉత్తమ ఓటర్లకి పాపం ఇవాళ నుంచి చాలా ఇబ్బంది కాబట్టి నేనేమంటానంటే 5 ఏళ్ళ కాదు ఎలక్షన్లు 2 ఏళ్ళకి జరగాలంట 2 ఏళ్ళకి జరిగితే ఇప్పుడు 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇక ఆయనకేం ఏంది 5 ఏళ్ళ దాకా పురుసత్తుగా సంపాదించుకోవచ్చు నన్ను అనేటోడే లేడు అని వాళ్ళు ధీమాగా ఖర్చు పెడుతున్నారు అదే 2 ఏళ్ళకి అనుకో ఇంత ఖర్చు పెట్టాడు ఒకవేళ వాడిని బుద్ధి ముందుగానే అర్థమైంది అనుకో 2 ఏళ్ళలో భరిస్తారు తర్వాత తీసి అవతల పెడతారు ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఏం చేయలేనట్టు పరిస్థితి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా ఇవి అయినా కూడా అంతే 2 ఏళ్ళకి ఒకసారి పెట్టాలని మేము అనుకుంటున్నాం ప్రజలారా మీరేమనుకుంటారో కింద కామెంట్లలో రాయిరి పల్లె ఓటర్లు 1.66 కోట్లు పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఓటర్ల వివరాలను వెల్లడించిన ఏఈసీ తొలి విడత ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు ఎక్కువ ఊర్లలో మహిళలదే పైచేయి ఉందంట అయితే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా సర్పంచ్ అభ్యర్థులు కూడా మహిళలకే అవకాశం వచ్చింది కానీ దీని వెనుక మొత్తం పురుషుని రాజకీయం కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏదో జస్ట్ ఫోటో వల్లనే ఆ ఫోటో వల్ల కూడా ఇద్దరిది ఉంటుంది అంతే అటు భార్యది ఉంటుంది ఇటు భర్తది ఉంటుంది అదే భర్తకు ఒక్కరికి అవకాశం వచ్చింది అనుకో భార్యది ఉండదు భర్తది ఒక్కళ్ళే ఉంటుంది ఇద్దరు మహిళకు రిజర్వేషన్ వస్తే గనక ఇక్కడ భర్త ఫోటో వచ్చేస్తుంది రాదు అదే భర్తకు ఒక్కరికి పురుషునికి ఒక్కరికి వచ్చింది అనుకో భార్య ఫోటో ఉండదు సో వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి మహిళలని ముందుకు తీసుకొస్తున్నా కూడా మళ్ళీ ఇంకా పురుష ఆధిపత్యమే పురుషులే ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు వస్తున్నటువంటి పరిస్థితి కనీసం వీళ్ళు ఒక మాట్లాడలేరు మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084